మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, మన కలెక్టర్ గారి సార్కి, ఇక్కడ సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం పట్టుబడుతుంది, అనుక్షణ కోసం శ్రమిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి, తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అడగారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వింటారు. 2019కు ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకొని పరిశోధనకి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాము. అంటే ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే సుమారు 400 గ్రామాల్లో మనకి రీసర్వే జరగలేదు. ఆ గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఆ గ్రామాల్లో ముందుగా ఈ రెవెన్యూ గ్రీవెన్స్లు నడపబోతున్నాము. దాని తర్వాత బై December 20th సుమారుగా నెక్స్ట్ 20-30 రోజుల్లో మనకు ఈ 400 గ్రామాలు అయిపోతాయి. దాని తర్వాత రీసర్వే గ్రామాల్లో కూడా మళ్ళీ ఒకసారి కూడా ఈ రెవెన్యూ సర్వీస్లు నడపబోతున్నాము. సో మన ప్లాన్ ఏంటంటే ఇంకా రాబోయిన 30-40 రోజుల్లో January 8వ తేదీ లోపల జిల్లాలో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్లో కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తహసీల్దార్ ఉండి విఆర్ఓ, డిటి, సర్వేయరు, అదేవిధంగా ఆర్ఐ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఆ సమస్యలు సాల్వ్ చేయడం అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యలు మనం చేయబోతున్నాము. ఆ యొక్క స్థలానికి ఎంత విలువ కూడా కట్టాలి. ఆ యొక్క స్థలం యొక్క విలువ ఎంత ఉంటుందో ఆ విలువ కట్టాలి. 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు నాన్ వేరియబుల్ యాక్ట్, నాన్ వేరియబుల్ తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చామంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలని ప్రజలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వం చేసింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల January 8 దాకా ఈ సదస్సులు ప్రతి గ్రామంలో, ప్రతి చిన్న గ్రామం పెద్ద గ్రామం, చిన్న గ్రామం అయితే ఒక పూట, పెద్ద గ్రామం అయితే రోజంతా పెట్టమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ యొక్క నెల్లూరులో కూడా ఈరోజు ఈ యొక్క 11వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం జరిగింది. నేను అందరికీ చెప్పేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే దాన్ని ఈ యొక్క గ్రామ సభలకు వచ్చి, ఈ రెవెన్యూ సదస్సులకు వచ్చి వివరించండి. వాడు వెంటనే ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. మీరు కూడా ఆన్లైన్లో డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చైనా మీరు ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఆన్లైన్ ఎంటర్ చేస్తే అవన్నీ కూడా వెంటనే రెవెన్యూ వాళ్ళు వెంటనే కలెక్టర్ గారు వాళ్ళ కింద ఉన్న సిబ్బంది వెంటనే చేస్తారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు. లేదు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని ప్రతిరోజు ఈ 33 రోజులు ప్రతిరోజు రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి, ఏ మండలం నుంచి, ఏ గ్రామం నుంచి, ఏ వార్డు నుంచి ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూసి ఎన్ని కలెక్టర్లు చేయగలిగారు, ఎన్ని చేయలేకపోయారు. ఒక్కోసారి కొన్ని చేయలేము, కోర్టులలో ఉంటాయి. మీరే కోర్టులు పెట్టారు, ఆ హైకోర్టులో అట్లా అలా ఉన్నప్పుడు ఏంటంటే వాయిదా వేస్తుంటారు. అటువంటి వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా, లేదా ప్రభుత్వంది లాక్కున్నా, ఏది చేసినా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. అంటే యాక్ట్ని తీసుకొచ్చారు. అంటే
కేంద్రం యొక్క ఇచ్చే చట్టాలకు అనుగుణంగా తీసుకురావాలి. కేంద్రం ఇచ్చే వాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చేయాలి. వాటికి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎమ్మెల్యేలు, అదేవిధంగా నెల్లూరులో కార్పొరేట్లు కావచ్చు, లేదా వివిధ పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వినతులు ఇచ్చారు.